హాయ్ అందరికీ. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి గ్రీన్ చికెన్ అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఫస్ట్ పాలకూరని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం కర్రీ చేసుకునే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని ఆ వాటర్ తీసేసి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం ద్వారా ఆకుకూరలు తొందరగా కుక్ అవుతాయి, వాటర్ మొత్తం బయటకు వచ్చి చాలా బాగా కుక్ అవుతాయి. ఇప్పుడైతే కాసేపు అలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే పాలకూర అయితే మంచిగా కుక్ అయింది. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం వెంటనే మిక్సీ పట్టేయద్దు. అలా మిక్సీ వెంటనే వేడి మీద పట్టడం ద్వారా కూర అయితే చేదుగా వస్తుంది. సో అది పాలకూర చల్లారేలోపు అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసి కర్రీకి సరిపోయేలా కొన్ని ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ని నీట్గా కడిగి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పాలకూర చల్లగా అయింది కాబట్టి నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు చికెన్లో అయితే వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ మొత్తం కుక్ అయింది. ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం పాలకూర మిక్సీ చేసుకున్నాం కదా, అదైతే వేసి అలాగే ఒక పెరుగు కూడా నేనైతే చిన్న పెరుగు ప్యాకెట్ వేసేసాను. వేసి ఒక్కసారి నీట్గా కలపాలి. తర్వాత తగినంత సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకోవాలి. దీంట్లోకి మనము కారం అయితే వేసుకోము, అందుకే కర్రీకి సరిపోయేలా పచ్చిమిర్చి అయితే ముందే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా అన్నీ చికెన్ మసాలా అన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టాలి. ఇలా ఒకసారి నీట్గా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కర్రీలోకి. ఆ తర్వాత ఇలా మూత పెట్టి మూత పైనే వాటర్ యాడ్ చేయాలి. కానీ చికెన్లో మాత్రం వేయద్దు, చికెన్లో ఒక్కసారి వేసుకోవాలి మనం ఫస్ట్. ఈ మూత పైన మాత్రం ఆ వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుంటూ 5-6 టైమ్స్ అలాగే చేస్తూ ఒక 15 to 20 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ అయితే బాగా కుక్ అయింది.